హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ వీడియోలో కాకరకాయ మసాలా కర్రీ చేదు లేకుండా టేస్టీగా ఎలా చేయాలో చూడండి. చేదు లేకుండా ఎలా చేసుకోవాలో కావాల్సిన టిప్స్ కూడా చెప్తున్నాను. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే టిప్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ముందుగా కాకరకాయని ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసి ఇలా కలిపేసుకోవాలి. ఇలా 1 మినిట్ అలా కలిపేసి మూత క్లోజ్ చేసి పెట్టేసామంటే ఒక ½ అన్ అవర్ అలా మూత క్లోజ్ చేసి పెట్టేయాలి. తర్వాత చూసామంటే ఇలా వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది. వాటిని ఇలా గట్టిగా పిండేసేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలా గట్టిగా పిండేసామంటే మనకి అందులో ఉన్న చేదు ఒక 30% అలా బయటికి వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి చేదు లేకుండా ఉంటుంది కర్రీ కూడా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ½ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసి ఈ కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లోకి ఒక ఆనియన్, టమాటోస్ ఒక 2, ఒక జింజరు, గార్లిక్ యాడ్ చేసి అవి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం పచ్చి కొబ్బరి, పసుపు, కొంచెం కారం, ధనియా పౌడర్, లవంగాలు ఒక 3 వేసాను, పల్లీలు కొన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం మిక్సీకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయాలి. అందులోకి సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కాకరకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసి ఒక 1 మినిట్ అలా కలిపేసుకోవాలి. తర్వాత అందులోకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ మనకు సరిపోయిందో లేదో చూసేసుకుని మూత క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి ఒక 15 మినిట్స్ అలా. మనం కాకరకాయ ఆల్రెడీ కొంచెం సేపు ఫ్రై చేసాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. తర్వాత అందులోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసి కలిపేసుకోవాలి. సో మనకు కావాల్సిన కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో టేస్ట్ కోసం కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసామంటే మనకు చేదు లేకుండా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వటం వల్ల మనకి చేదు లేకుండా టేస్టీగా కాకరకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది.